జిల్లా జనసేన పార్టీ ఆఫీసు ముందు ఆ పార్టీ కార్యకర్తలు హైడ్రామా సృష్టించారు. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు అయినా జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ఎంపీ సీటు అయినా జనసేనకు కేటాయించాలని ఆ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగర ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగానే ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మేము నెల్లూరు నగర సీటుని ఈరోజు జనసేన పార్టీ ఆశించింది, అదేవిధంగా పనిచేసింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు అయితే గత 5-6 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో జన సైనికులందరికీ ఒక కార్యాలయాన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఓ పక్క నేను కానీ, మా జిల్లా అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మా నాయకులు కానీ, మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, మా సిటీ నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కుటుంబాలను సైతం వదిలేసి పోరాటమే ప్రజల కోసం పోరాటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మేము నిన్న తొలి జాబితా జనసేన తెలుగుదేశం పార్టీలు రిలీజ్ చేశారు. మా అధినేతలు నిర్ణయించిన విధంగా ఏదైతే మాకు నిజంగా తీవ్ర మనస్తాపం అయితే మేము నిజంగా గురి చెందాం. ఎందుకంటే నెల్లూరు నగరం మేము 2009లో క్రితంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీటు. అదేవిధంగా నెల్లూరు నగరంపై మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అదేవిధంగా మా టైం కానీ మొత్తం అన్నీ పెట్టి నెల్లూరు నగరంలో ఒక నిజమైన బలమైన శక్తిగా ఈరోజు జనసేన పార్టీని మేము ముందరికి తీసుకొని వచ్చాం. మీరందరూ నిరాశపడకండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుస్తాము. తప్పకుండా నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటట్టన్నా మనం ప్రయత్నం చేస్తాము, మనం అడుగుతాము. ఎందుకంటే జిల్లాలో కనీసం ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటే తప్పకుండా క్యాడర్ని కాపాడుకోవచ్చు, పార్టీని కాపాడుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి కూడా వాళ్ళకి మనం ఆదుకోవచ్చు అనే లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు వచ్చిన కార్యకర్తలకు చెప్పడం తెలియజేసింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. తప్పకుండా నేను అందరికి కూడా అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా మన పార్టీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాము. తప్పకుండా వారిని కలిసి ఒక్క సీటైనా నెల్లూరు జిల్లాలో కేటాయించేటట్టు జనసేన పార్టీకి మనం పోరాడతాము. అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము. మేము 1.5 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడ్డాం. మాకు మీరు ఎవరు సమాధానం ఇస్తారు? మీరు ఇస్తారా?